176 ప్రపంచంలోని మొట్టమొదటి మీథేన్ శక్తితో నడిచే రాకెట్ జుక్ 2 ను ఏ దేశం ప్రయోగించింది? చైనీస్ కంపెనీ ల్యాండ్ స్పేస్ టెక్నాలజీ మీథేన్ మరియు లిక్విడ్ ఆక్సిజన్తో రాకెట్లతో ఉపగ్రహాలను ప్రయోగించిన ప్రపంచంలోనే మొదటిది. జుక్ 2 Y3 వాయువ్య చైనాలోని జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి పేలింది. రాకెట్ పొడవు 49.5 మీటర్లు, వ్యాసం 3.35 మీటర్లు మరియు పేలోడ్లు మినహా 220 టన్నుల లిఫ్ట్ ఆఫ్ ద్రవ్యరాశిని కలిగి ఉంది. ZHUQUE-2Y3 చైనీస్ స్టార్టప్ స్పేస్టీ అభివృద్ధి చేసిన 250 కిలోల పరీక్ష ఉపగ్రహాలను మోసుకెళ్లింది. వాటిలో ఒకటి హాంగ్కింగ్ అనే కంపెనీ నుండి సాంకేతికతను స్వీకరించింది. 177 చైనీస్ వైద్యుడు గావో యాయోజీ 95 సంవత్సరాల వయస్సులో ఇటీవల కన్నుమూశారు. ఆమె పేరు? దేశంలోని గ్రామీణ ప్రాంతంలో ఎయిడ్స్ మహమ్మారిని బహిర్గతం చేసినందుకు ప్రసిద్ధి చెందిన చైనీస్ వైద్యుడు గావో యాయోజీ 95 సంవత్సరాల వయస్సులో మరణించాడు. యాయోజీ శిక్షణ ద్వారా గైనకాలజిస్ట్ మరియు చైనాలో ఎయిడ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా ప్రచారానికి నాయకత్వం వహించిన మొదటి వైద్యులలో ఒకరు. గ్రామీణ చైనాలో హెచ్వి వ్యాప్తికి రక్తాన్ని విక్రయించే వ్యాపారాలు ఎలా కారణమయ్యాయో యావోజీ బట్టబయలు చేశారు. బీబీసీ యొక్క నివేదిక ప్రకారం, గ్రామీణ చైనాలో, ముఖ్యంగా 1980లు మరియు 1990లలో హెనాన్ ప్రావిన్స్లో రక్తాన్ని అమ్మడం ఒక సాధారణ ఆచారం. పేద రైతు సంఘాలు జీవనోపాధి కోసం రక్తాన్ని అమ్ముకునే పనిలో నిమగ్నమై ఉన్నాయి. అయినప్పటికీ, అభ్యాసం సరిగ్గా పర్యవేక్షించబడలేదు మరియు కొన్నిసార్లు HIV+ రోగుల నుండి రక్తం కూడా సేకరించబడింది. అప్పట్లో ఎయిడ్స్ పట్ల అవగాహన అంతగా లేదు. గర్భధారణ సమయంలో హెచ్వి సెక్స్ ద్వారా లేదా తల్లి నుండి బిడ్డకు మాత్రమే బదిలీ చేయబడుతుందని చైనా అధికారులు విశ్వసించారు. యాయోజీ ఒక ఎయిడ్స్ రోగిని చూశాడు. అతను 2 కేటగిరీలలోనూ రాని రక్తమార్పిడి ద్వారా రక్తాన్ని పొందాడు. 178 లింగ సమానత్వంలో మార్పును తీసుకురావడానికి మరియు సమ్మిళిత కార్యాలయ విధానాలను ప్రోత్సహించడానికి క్లోజ్ ది జెండర్ గ్యాప్ (CGG) చొరవను ప్రారంభించిన ఫౌండేషన్ ఏది? ఉదయ్ ఫౌండేషన్ లింగ సమానత్వంలో మార్పును తీసుకురావడానికి మరియు సమ్మిళిత కార్యాలయ విధానాలను ప్రోత్సహించడానికి క్లోజ్ ది జెండర్ గ్యాప్ (CGG) చొరవను ప్రారంభించింది. లక్ష్యం: అధికారిక రంగంలో లింగ ప్రాతినిధ్యం మరియు విధానాలలో పరివర్తనాత్మక మార్పులను నడపడం. CGG ప్లాట్ఫారం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా 2000 కంపెనీల నుండి లాంగిట్యూడినల్ కంపెనీ వారీగా డేటాను కంపైల్ చేయడం ద్వారా చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. లింగ ప్రాతినిధ్యం మరియు విధానాలపై అసమానమైన దృక్పథాన్ని అందిస్తుంది. ప్లాట్ఫారం ప్రైవేట్ రంగ సంస్థలలోని లింగ డైనమిక్స్పై వెలుగునిస్తుంది. పెద్ద సంస్థలలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, కానీ వారు గాజు పైకప్పును కొట్టారు. చిన్న సంస్థలు అయితే నాయకత్వంలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు. బోర్డులలో మహిళల నాయకత్వం విషయానికి వస్తే, కవర్ చేయడానికి చాలా మైదానం ఉంది. 43% మంది ఒక తప్పనిసరి మహిళా బోర్డు సభ్యునిగా నివేదించారు. 2 కంటే ఎక్కువ మహిళా బాద్లతో కేవలం 11%కి పడిపోయారు. 179 రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది? మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేస్తుంది. భోపాల్లో కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగిన తొలి క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మధ్యప్రదేశ్లో ప్రభుత్వం మొత్తం 570 ప్రభుత్వ కళాశాలల్లో ప్రతి జిల్లాలో ఒక కళాశాలను PM కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ గా అప్గ్రేడ్ చేస్తుంది.
ఈ కాలేజీల అభివృద్ధికి రూ.460 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నారు. అంతేకాకుండా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీల్లోని విద్యార్థుల డిగ్రీ, మార్కుల పత్రాలను డిజిలాకర్లో అప్లోడ్ చేస్తారు. మధ్యప్రదేశ్ గురించి రాజధాని భోపాల్. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, డిప్యూటీ సీఎం జగదీష్ దేవదా మరియు రాజేంద్ర శుక్లా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నరేంద్ర సింగ్ తోమర్, గవర్నర్ మంగూభాయ్ సి పటేల్. లోక్ సభ సీట్లు 29, రాజ్యసభ సీట్లు 11, శాసనసభ స్థానాలు 230, 180. టాటా పవర్ EV ఛార్జింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ TPEVCSL దేశవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ వెహికల్ EV ఛార్జింగ్ పాయింట్లను ఏ కంపెనీతో ఇన్స్టాల్ చేయడానికి MOUపై సంతకం చేసింది? టాటా పవర్ EV ఛార్జింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ TPEVCSL దేశవ్యాప్తంగా 500 పైగా ఎలక్ట్రిక్ వెహికల్ EV ఛార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. టాటా పవర్ IOCL యొక్క రిటైల్ అవుట్లెట్లలో స్టేషన్లను ఏర్పాటు చేస్తుంది. ఈ వ్యూహాత్మక సహకారం విశ్వసనీయమైన మరియు విస్తారమైన ఇంటర్సిటీ ఛార్జింగ్ నెట్వర్క్ను నిర్మించడంపై దృష్టి పెడుతుంది. ఇది నగరాల మధ్య ప్రయాణించే EV యజమానులకు రేంజ్ ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ EV ఛార్జింగ్ పాయింట్లు ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే మరియు కొచ్చి వంటి ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేయబడతాయి. అలాగే ముంబై, పూణే ఎక్స్ప్రెస్ వే, సేలం, కొచ్చి హైవే, గుంటూరు, చెన్నై హైవే మరియు గోల్డెన్ చతుర్భుజం వంటి ప్రధాన రహదారులపై కూడా ఉన్నాయి. ఛార్జర్లను గుర్తించడానికి మరియు బుక్ చేసుకోవడానికి కస్టమర్లు టాటా పవర్ జెడ్ ఛార్జ్ మరియు ఇండియన్ ఆయిల్ ఛార్జ్ యాప్లను ఉపయోగించగలరు. IOCL 2024 నాటికి 10,000 EV ఛార్జింగ్ స్టేషన్లను అందించాలని భావిస్తోంది. రీటైల్ నెట్వర్క్ని పూర్తి శక్తి పరిష్కారాల అవుట్లెట్లుగా మారుస్తుంది. ప్రస్తుతం 6,000 కంటే ఎక్కువ EV ఛార్జింగ్ స్టేషన్లతో కంపెనీ తన పరిధిని విస్తరించాలని యోచిస్తోంది. టాటా పవర్ ప్రస్తుతం భారతదేశంలోని 420 నగరాల్లో ఛార్జింగ్ ఇన్ఫ్రాను కలిగి ఉంది. ఇందులో 62,000 హోమ్ ఛార్జర్లు, 4,900 పబ్లిక్ మరియు సెమీ పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు మరియు 430 బస్ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇటీవలి అవగాహన ఒప్పందాలు రాట్స్ 10 డీజిల్ లోకోమోటివ్ సరఫరా కోసం CFM మొజాంబిక్తో ఒప్పందం కుదుర్చుకుంది. కర్ణాటకలలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు THDC ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. IBM సెమీకండక్టర్, Q కంప్యూటింగ్పై ET మంత్రిత్వ శాఖతో 3 ఒప్పందాలను కుదుర్చుకుంది. సాన్ మొబిలిటీ 16,000 పైగా EVలను అమలు చేయడానికి బ్లూయేల్తో భాగస్వాములు. ఎమర్జింగ్ ఎకానమీస్ ప్రోగ్రామ్ను అభివృద్ధి చేయడానికి ప్రపంచ ప్రభుత్వాల సదస్సుతో ఇండియా గ్లోబల్ ఫోరం సంతకం చేసింది.